Hi students, welcome to La Excellence Initiative, Laksha, ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 4లోని ఎకానమీకి సంబంధించింది. ఇందులో ఉదయ్ పథకం గురించి, అదేవిధంగా ప్రస్తుతం డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించడం జరిగింది. ఉదయ్ అనగా ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన. విద్యుత్ సరఫరా కంపెనీలు అంటే డిస్కంలు నష్టాల నుంచి బయటపడటానికి, అదేవిధంగా వాటి యొక్క పునరుజ్జీవనం కోసం కేంద్ర ప్రభుత్వం ఉదయ్ పథకాన్ని 2015 సంవత్సరంలో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా డిస్కమ్ కంపెనీల అప్పులలో 75% మేర రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలకు బదిలీ చేయడం జరిగింది. ఈ ఉదయ్ పథకం ప్రారంభించి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రస్తుతం డిస్కమ్ సంస్థలు నష్టాలు, అప్పులతో సతమతమవుతున్నాయి. వాటి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడలేదు. ఉదయ్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2.69 లక్షల కోట్ల రూపాయల డిస్కంల యొక్క అప్పులను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేయడంలో సఫలీకృతం అయింది. దీనితో రాష్ట్రాలపై రుణభారం అనేది అధికమై రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. విద్యుత్ యొక్క పంపిణీ, సరఫరాలోనే నష్టాలను కనీసం 1% మేర తగ్గించగలిగితే 4,146 కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని అంచనా. ప్రస్తుతం దేశంలో విద్యుత్ యొక్క ట్రాన్స్పోర్ట్ మరియు డిస్ట్రిబ్యూషన్లో నష్టాలు 7.71% ఉన్నట్లు అంచనా. సాంకేతిక సమస్యలు ఈ ట్రాన్స్పోర్ట్ మరియు డిస్ట్రిబ్యూషన్లోనే నష్టాలకు ప్రధానమైన కారణం. మన దేశంలో విద్యుత్ కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల మెగావాట్లు. ఈ మొత్తంలో ప్రస్తుతం 40% మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి కారణం ప్రజలకు విద్యుత్ని ఇవ్వడానికి డిస్కమ్ కంపెనీలు అనేవి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలైన జెన్కోల నుంచి విద్యుత్ను కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేస్తూ ఉంటాయి. ఈ కొనుగోలు చేసిన వ్యయాన్ని డిస్కంలు 60 రోజులలోగా ఈ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొనుగోలు చేసిన ఈ వ్యయాన్ని డిస్కంలు చెల్లించలేక అప్పులలో కూరుకుపోతున్నాయి. దేశంలో డిస్కంల యొక్క ఆదాయం పెరగాలంటే అధిక ఛార్జీలు వసూలు చేయాలి, లేదా రాష్ట్రాలు బడ్జెట్ల ద్వారా వాటికి కొంత సొమ్మును కేటాయించాల్సి ఉంటుంది. ఈ 2 పద్ధతులు కూడా చాలా రాష్ట్రాల్లో అమలుకు నోచుకోవటం లేదు. ఉదయ్ పథకం మార్గదర్శకాల ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలను ప్రస్తుత ఖర్చులకు అనుగుణంగా సవరించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం 1 సంవత్సరంకు ఒకసారి సవరించాలనే నిబంధన ఉంది. కొన్ని విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే మెగావాట్కు 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దీని ప్రకారం 1 యూనిట్కు 7 రూపాయల మేర వసూలు చేయవలసి ఉంటుంది. ఈ మొత్తంను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రజల నుంచి లేదా గవర్నమెంట్ నుంచి వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సాధ్యం కాకపోవడంతో రుణభారం అధికమవటం డిస్కమ్ కంపెనీల ప్రధానమైన సమస్య. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిస్కంలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో విద్యుత్ పెంపు విషయంపై ఎటువంటి ప్రతిపాదన లేదు. ప్రస్తుత ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ డిస్కంల ఆదాయ లోటు అనేది 6,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది వచ్చే ఏడాది 8,963 కోట్ల రూపాయలకు పెరుగుతుందని అంచనా. ఈ డిస్కమ్ కంపెనీల ఆదాయ లోటుకు మరొక ప్రధానమైన కారణం సరఫరా నష్టాలు. ప్రస్తుతం ఈ సరఫరా నష్టాలు అనేవి 21% ఉన్నాయి.
ఈ సరఫరా నష్టాలను తగ్గించడానికి ఇప్పటికిప్పుడు మౌలిక సదుపాయాల కల్పన జరగాలంటే 1.75 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే రుణభారాలతో సతమతమవుతున్న డిస్కంలకు ఇంత మొత్తం సమకూర్చుకోవటం అనేది సాధ్యమైన పని కాదు. ఈ సరఫరా వ్యవస్థలు మెరుగుపడాలంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూర్చవలసి ఉంటుంది. అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి ఒకవేళ విద్యుత్ను సరఫరా చేస్తే కూడా ఆ ఖర్చుల ప్రకారం ఛార్జీలను వసూలు చేయాలంటే కూడా తుది నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. డిస్కంలు కంపెనీ చట్టం కింద ఏర్పాటు చేయబడిన వాణిజ్య సంస్థలు. వీటికి ప్రభుత్వం రాయితీలను ప్రకటించి ఖర్చులను భరించవలసి ఉంటుంది. ఉదయ్ పథకం ప్రారంభం నాటికి 2015లో డిస్కంల నష్టాలు 3.58 లక్షల కోట్ల రూపాయలు. ఈ మొత్తంలో వడ్డీలు 1 లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉంటాయి. ప్రస్తుతం అత్యధిక రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా పంపిణీ అనేది జరగడం లేదని, డిస్కంల యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా విద్యుత్ను కొనుగోలు చేసి సరఫరా చేయాలని, దీనికి అనుగుణంగా నిబంధనలను తప్పనిసరి చేస్తూ ఉదయ్ 2 పథకాన్ని తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఛార్జీలను హేతుబద్ధంగా సవరించి మౌలిక సదుపాయాల కల్పనలు, సాంకేతిక పరిజ్ఞానం పెంచడం వల్ల డిస్కంలు నాణ్యమైన విద్యుత్ను అందించగలుగుతాయి. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 4లోని ఎకానమీ, అగ్రికల్చర్కి సంబంధించింది. వ్యవసాయానికి నేల, నీరు, విత్తనం తర్వాత అత్యంత ఆవశ్యకమైన అంశం ఎరువులు. ప్రస్తుతం చీడపురుగుల నివారణకు రసాయన ఎరువులను విరివిగా ఉపయోగించడం వల్ల వ్యవసాయ వ్యయభారం అనేది అధికమవుతుంది. అందువల్ల తక్కువ వ్యయమయ్యే వ్యవసాయ విధానాలను శోధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రసాయన ఎరువులను విరివిగా వినియోగిస్తున్నారు. 2016-17 సంవత్సరంలో భారతదేశంలో 4 కోట్ల టన్నుల రసాయన ఎరువులు ఉత్పత్తి అయ్యాయి. వీటిలో యూరియా వినియోగంలో మొదటి స్థానంలో ఉండగా భాస్వరం రెండవ స్థానంలో ఉంది. ఈ భాస్వరంను సింగిల్ ఫాస్ఫేట్ రూపంలోను, అదేవిధంగా డై అమోనియం ఫాస్ఫేట్ రూపంలో వినియోగిస్తున్నారు. 80% డై అమోనియం ఫాస్ఫేట్ ఎరువును కెనడా, రష్యా, అమెరికాలతో పాటు జోర్డాన్, మొరాకో వంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ముడి పొటాష్ నిల్వలోనేవి లేనందువల్ల మనము వీటి కొరకు పూర్తిగా దిగుమతులపై ఆధారపడవలసి వస్తుంది. ఎరువుల దిగుమతులపై ఖర్చులు, వాటిపై ప్రభుత్వ సబ్సిడీలు అధికమవడంతో ఇవి ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారాయి. అందువల్ల ప్రభుత్వం యూరియా మినహా భాస్వరం, పొటాష్ ఎరువులపై రాయితీని తగ్గించింది. సాధారణంగా పంటలకు 4:2:1 నిష్పత్తిలో నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వినియోగించాలి. కానీ మన దేశవ్యాప్తంగా 7.2:2.9:1 నిష్పత్తిలో వీటి వినియోగం అనేది చేస్తున్నారు. పంజాబ్లో అయితే అత్యధికంగా 18.6:5.4:1 నిష్పత్తిలో వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగంలో పోషకాల సమతుల్యత అనేది ప్రధానమైన సమస్య. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న యూరియా అనేది పూర్తిగా వ్యవసాయానికి ఉపయోగపడడం లేదు. అందువల్ల ప్రభుత్వం నీమ్ కోటెడ్ యూరియా తయారీని ప్రోత్సహిస్తుంది. రసాయన ఎరువులను కట్టడి చేయడంతో పాటు ప్రభుత్వం సేంద్రియ ఎరువుల తయారీకి
మరియు వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఈ సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా రసాయన ఎరువుల వినియోగం అనేది 25% మేర తగ్గించవచ్చు. మన దేశంలో ఉన్న బయో ఫర్టిలైజర్స్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం 86,000 మెట్రిక్ టన్నులు. కానీ ఈ మొత్తంలో 20,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. నత్రజని యొక్క వినియోగం పెరగటం, పోషకాల యొక్క సమతుల్యత అనేది లోపించటం, సేంద్రియ ఎరువుల వాడకం అనేది తగ్గటం, పంటల యొక్క సాంద్రత పెరగడం, పంటల యొక్క సరళిలో మార్పు, పంట పొలాల్లో కార్బన్ లోపించడం వంటి సమస్యలతో తెలుగు రాష్ట్రాల్లో జింక్ లోపం అనేది కనిపిస్తోంది. రైతులు రసాయనిక ఎరువులను పరిమితంగా వాడి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. అప్పుడే పంట భూములు సారవంతమై అధిక దిగుబడిని ఇస్తాయి. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు ఆంధ్రప్రదేశ్ యొక్క పోలవరం ప్రాజెక్టుకు లభించింది. బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాటర్ రిసోర్స్ ప్రాజెక్ట్ విభాగంలో పోలవరం ప్రాజెక్టుకు ఉత్తమమైన ప్రణాళిక నిర్మాణానికి గాను ఈ అవార్డు లభించింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఎల్ఈడి వీధి దీపాల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21,81,615 ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేశారు. దేశం మొత్తంలో 76.77 లక్షల ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేయగా అందులో 28.41% ఏపీలోనే ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,492 పట్టణ స్థానిక సంస్థలు ఎల్ఈడి దీపాల ఏర్పాటుకు సంతకాలు చేశాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 108, తెలంగాణ రాష్ట్రం నుంచి 76 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 4లోని ఎకానమీ ఎంఎస్ఎంఈకి సంబంధించింది. ప్రాధాన్యత రంగంలో ఆస్తుల యొక్క సృష్టికి అవసరమైన రుణాలను అందించడానికి ఏదైనా బ్యాంకింగ్ ఏతర ఆర్థిక సంస్థతో కలిసి పని చేయవచ్చని ఆర్బీఐ నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలకు ₹1,00,00,000 వరకు రుణం అందించేందుకు స్మాల్ బిజినెస్ ఫిన్ క్రెడిట్ సంస్థతో ఐసిఐసిఐ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 15 సంవత్సరాల కాల వ్యవధితో ₹1,00,00,000 వరకు రుణాలను మంజూరు చేస్తారు. 2017-18 సంవత్సరంలో ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన రుణాలు 9.06 లక్షల కోట్లు. ఇదే 2016-17 సంవత్సరంలో 7.89 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 4లోని ఎకానమీ ఎన్పిఎస్కి సంబంధించింది. గత సంవత్సరం అనగా 2017-18లో ప్రభుత్వ రంగ బ్యాంకులు పొడిగించిన లేదా రెన్యువల్ చేసిన విద్యా రుణాల్లో 9% ఎన్పిఎస్గా అంటే నిరర్ధక ఆస్తులుగా గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం 2016 మార్చిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 7.29% ఎన్పిఏలను కలిగి ఉండగా 2018 నాటికి ఇది 8.97% చేరింది. 2016-18 మధ్య విద్యారంగంలో మొండి బకాయిలు 9% పెరిగాయని తెలిపారు. ఎన్పిఏల్లో నర్సింగ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానంలో ఇంజనీరింగ్ ఉంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. తూర్పు తీరంలోని కాకినాడ వద్ద గల కోన గ్రామంలో జిఎంఆర్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ నిర్మించనున్న నౌకాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్,
ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఈ నౌకాశ్రయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జిఎంఆర్ సంస్థతో 2018వ సంవత్సరం నవంబర్లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని యొక్క నిర్మాణ వ్యయం 3,000 కోట్ల రూపాయలు. హల్దియా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను కూడా జిఎంఆర్కు చెందిన కాకినాడ సెజ్లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరిట అమెరికా రూపొందించిన అణ్వేస్తర ఆయుధానికి పోటీగా చైనా ఒక భారీ బాంబును రూపొందించింది. విధ్వంసక శక్తి విషయంలో అణ్వస్త్రాల తర్వాతి స్థానం MOABలదే. వీటి యొక్క అసలు పేరు మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్. చైనా రూపొందించిన MOBని H-6K శ్రేణి బాంబర్ విమానం ద్వారా జార విడుస్తున్న వీడియోను చైనా రక్షణ సంస్థ నారిన్కో విడుదల చేసింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు జాతీయ పురస్కారం లభించింది. జలవనరులు, విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరుల నిర్వహణలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ ప్రతి సంవత్సరం ఇచ్చే ఎక్సలెన్స్ అవార్డు ఈ సంవత్సరం మిషన్ కాకతీయకు దక్కింది. జలవనరుల యొక్క నిర్వహణలో మెరుగైన పనితీరును కనబరిచి చెరువుల పునరుద్ధరణలో చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. థ్యాంక్ యూ.